నమస్తే అండి. నా పేరు రమేష్ బాబు కొండగొల్ల, అలియాస్ రమేష్ కొండగొల్ల. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ములుగు డిస్టిక్ నూగూరు వెంకటాపురం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గుగులోతు తిరుపతి నుండి మరియు ఏఎస్ఐ ఖాను, వైస్ ఎంపీపీ సయ్యద్ హుసేన్ వీరి నుండి నాకు ప్రాణహాని మరియు నాపైన తప్పుడు కేసులు పెట్టి ఏదో రకమైన కేసులు పెట్టినా నన్ను కేసుల పాలు చేయాలి, లాస్ చేయాలి అనే ప్రయత్నాలు చేయబోతున్నారు. వీళ్ళ నుండి నాకైతే థ్రెడ్ ఉంది. ఎందుకు అనంటే, వీళ్ళకు నాకు అసలు ఏంటి సమస్య అంటే, మా బాబాయ్ కొండగొల్ల శ్రీను, మా బాబాయ్ను చేసి జనవరి 1, 2021 తారీఖు మధ్యాహ్నం టైంలో వెంకటాపురం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ ఖాను, సయ్యద్ హుసేన్ వీళ్ళిద్దరు కలిసి మా బాబాయ్ని కొట్టడం జరిగింది. దాంట్లో ఏఎస్ఐ ఖాను పిఎస్లో వాడుతున్నటువంటి రబ్బర్ బెల్ట్తో కొట్టి, ఆ తర్వాతలా తన ప్యాంటు లోపల దెబ్బలు కొడుతూ ఉండగా మా బాబాయ్ దెబ్బల మంట తట్టుకోలేక బయటకు వస్తూ ఉండగా సయ్యద్ హుసేన్ అడ్డుపడి లోపలికి నెట్టిండు. ఈ నా కొడుకుని చంపేయాలి, ఎస్సీ ఎస్టీ నా కొడుకులు వీళ్ళకు ఎక్కువ కులం వాళ్ళు కావాల్సి వచ్చిందా అని కులం పేరుతో అనేక రకాల తిట్లు తిట్టడం జరిగింది. తర్వాతలా ఈ ఎక్కడ పారిపోతాడో బయటికి అన్న ఉద్దేశంతో ఏఎస్ఐ ఖాను తన ప్యాంటులో మినిమం సుమారు 3 అడుగు అంటే తక్కువలో ఉన్నటువంటి ఒక రాడ్డును తీసి మా బాబాయ్ని కొట్టి చంపడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో మా బాబాయ్ తల పగిలి రక్తం కూడా కారింది, బాగా కానీ వారిద్దరి నుండి కూడా బయటపడ్డాడు. అక్కడే ఉన్నటువంటి సదరు డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ మా బాబాయ్ని పరీక్షించి హాస్పిటల్కు వెళ్ళవలసిందిగా చెప్పాడు. కానీ అక్కడ ఉన్నటువంటి సయ్యద్ హుసేను మరియు ఏఎస్ఐ ఖాను వీళ్ళు మాత్రం ఈ నా కొడుకు, ఈ ఎస్సీ నా కొడుకు ఇక్కడే చావాలి, వీడు పోయే ప్రసక్తే లేదు అని తాగిన మత్తులో ఏఎస్ఐ ఖాను ఆ స్టేషన్ పైన రూమ్లోకి వెళ్ళి పడుకోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడే డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ మళ్ళీ పరీక్షించి మా బాబాయ్ని ఆ దెబ్బని పరీక్షించి తన మొబైల్లో ఫోటోలు కూడా తీసుకొని ఆ ఎస్ఐ ఖాన్కు ఫోన్ చేసి, సార్ ఇతను చనిపోయేలా ఉన్నాడు, బాగా జరిగింది దెబ్బ, రక్తం బాగా కారుతుంది అని చెప్పగా సరే పంపించు అని చెప్పాడు. చెప్పక అక్కడి నుండి మా బాబాయ్ని మా పిన్ని హాస్పిటల్కు తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో సయ్యద్ హుసేన్, వైస్ ఎంపీపీ సయ్యద్ హుసేన్ వీళ్ళని మందలించి, మీరు గనక ఏఎస్ఐ ఖాను గారి పైన కానీ నా పైన కానీ ఎటువంటి కేసులు పెట్టినా మీపైన అనేక రకాల కేసులు పెట్టిస్తాను, మెయిన్గా నక్సలైట్ కేసులు పెట్టిస్తాను. మీ ఊరు వైపు వచ్చేసి ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి మిరపకోతలకు కూలి వాళ్ళు వస్తారు, వాళ్ళ ద్వారా కూడా మీపైన కేసులు పెట్టిస్తా అని అనేక రకాలుగా బెదిరించడం జరిగింది. ఈ సమయంలో మా పిన్ని 2 చేతుల దండం పెట్టి, సార్ మమ్మల్ని విడిచిపెట్టండి, మా బతుకు మేము బతుకుతామని అనగా మా పిన్నిని కొట్టాడంట. కొట్టడం మాత్రం కాకుండా మా పిన్ని కాళ్ళు పట్టుకున్న తర్వాత మా పిన్నిని 2 చేతుల ముట్టరాని చోట ముట్టి, పట్టరాని చోట పట్టి, చెప్పుకోలేనటువంటి విధంగా ఒంటి మీద చెయ్యి వేసి మా పిన్నిని కొట్టి నెట్టివేయగా మా పిన్ని మా బాబాయ్ తన నుండి బయటపడుతూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించగా ఆ డాక్టరు పరీక్షించి 6 కుట్లు వేసి, మీరు హయ్యర్ సెంటర్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది, మీ ప్రాణాలకు ప్రమాదకరం ఉంది, ఇది చాలా ఎక్కువ మొత్తంలో దెబ్బ తగిలింది అని హయ్యర్ సెంటర్కు రాసివ్వడం జరిగింది. అక్కడ నుండి ఒక 2 రోజుల గ్యాప్, అంటే బస్సు ఛార్జీలకు కూడా డబ్బులు లేకపోవడం వల్ల 2 రోజులు గ్యాప్ ఇచ్చుకొని 4వ తారీఖు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అలాగే మా బాబాయ్కి న్యాయం జరగాలని నేను మా బాబాయ్కి తోడుపడుతూ కేసు పెట్టించే ప్రయత్నం చేస్తూ కేసు పెట్టించాను కూడానండి. హ్యూమన్ రైట్స్లో పెట్టాను, అన్నిటి కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. నేను తోడ్పడుతున్నాను కాబట్టి నేనే లేకుండా ఉంటే ఈ కేసు ముందుకు సాగనివ్వకూడదు అని ఈ ఎస్ఐ తిరుపతి, ఏఎస్ఐ ఖాను, సయ్యద్ హుసేను వీళ్ళందరూ కూడా నా పైన అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నా మిత్రుల్ని కొంతమందిని వీళ్ళు కలవడం చేయడం అన్నీ జరిగినాయి. వీళ్ళ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎస్ఐ తిరుపతి గారు నా పైన కేసు పెట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆల్రెడీ. ఓకేనా? అది మాత్రం కాకుండా నన్ను ఎక్కడైనా వీళ్ళు చంపేసే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే సయ్యద్ హుసేన్ అనేటువంటి వ్యక్తి మాంస వ్యాపారం చేసుకుంటాడు, మాంసం అమ్ముకునే అటువంటి మాంసం వ్యాపారం కూడా ఉంది అతనికి. గతంలో కూడా ఉండొచ్చేమో, ఒకళ్ళు ఇప్పుడు లేకపోవచ్చేమో. ఇతనికి కోళ్ళను కోయడం, మేకలను కోయడం వెన్నెతో పెట్టినటువంటి విద్య అండి. ఇతనికి ఏ ప్రాణమైనా ఒకటే. కాబట్టి ఇతను నన్ను చంపడంలో పెద్ద విషయం కాదు, వెనకాడాడు కూడా.
ఇంకో విషయం ఏంటి అంటే ఏఎస్ఐ ఖాను సయ్యద్ హుసేన్ ఒకటే కులం పేరుతో కలిగి ఉండి వాళ్ళ మధ్యన స్నేహబలం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ సయ్యద్ హుసేన్ చెప్పినట్టుగా ఏఎస్ఐ ఖాన్ గారు చేయడం జరుగుతుంది. ఆ స్టేషన్లో సయ్యద్ హుసేన్ మరియు స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజ్ తీయించండి మీరు. ఏఎస్ఐ ఖాను ఎప్పుడు మత్తు మందులో ఉంటాడు, మందు తాగొచ్చి మత్తుగా ఉంటాడు. అనేక రకాలుగా వచ్చేసి వీళ్ళు పాల్పడుతున్నారని ఏమంటున్నాను. నాకు వీళ్ళ నుంచి థ్రెడ్ ఉంది. గుగులోతు తిరుపతి ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటాపురం, నువ్వూరు వెంకటాపురం ఇతని నుండి నాకు పూర్తి రక్షణ కల్పించామని కోరుతున్నాను. నాకు ఎటువంటి హాని జరిగిన మొట్టమొదటి బాధ్యులు ఎస్ఐ తిరుపతి, గుగులోతు తిరుపతి మరియు ఏఎస్ఐ ఖాను, ఎంపీపీ హుసేన్, వీరే కారకులండి. నమస్కారం.